హాయ్ అండి. అందరికీ శుభోదయము. కార్తీక పురాణము 15వ రోజు. ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు పగటిపూట భోజనం, అలాగే ఉసిరి. ఈరోజు దానము చేయవలసినవి వరి అన్నముతో కూడిన భోజనము, అలాగే వెండి. ఈరోజు పూజించవలసిన దైవము చంద్రుడు. అలాగే ఈరోజు జపించవలసిన మంత్రము ఓం సోమాయ సోమతనవే స్వాహ. ఈరోజు చంద్రుణ్ణి పూజించడం కారణంగా మనశ్శాంతి కలుగుతుందండి. ఇక కార్తీక పురాణము 15వ అధ్యాయము. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మాహాత్మ్యమును గురించి ఎంత వివరించినను పూర్తిగా నేరదు. కాని మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను, సావధానుడవై ఆలకింపుము అని ఈ విధంగా చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనలు చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేనివారు కాలసూత్రమనిడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షంతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు వైకుంఠమునకు వెళ్ళుదురు. నెల రోజులు చేయలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులైన నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపమును పెట్టవలెను. ఈ కార్తీక మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల, లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అలాంటి వారి సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, విను అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచూ ఉన్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉన్నది. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయమునకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచూ ఉండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేమో అనుకుని నోట కరుచుకొని ప్రక్కన ఉన్న దీపము వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసమగుట వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కనులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయి నీవెవరు, ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్యా, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన వత్తెని తినవలెనని దానిని నోటకరిచి ప్రక్కన ఉన్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మనెత్తి తిని. కాని ఓ మహానుభావా, నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరెను. అంతలో యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడని పిలిచేవారు.
నీవు జైన మత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాసాపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసము వల్ల నిషిద్ధాన్నము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత కలవాడవై ఆడపిల్లలను అమ్మే వృత్తి చేస్తూ దాని వలన సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించి ఉన్నావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనకటి జన్మ పాపమనుభవించుచూ ఉన్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడివైతివి. దాని వలననే నీకు తిరిగి పునర్జన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను. పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణము సమాప్తము. ధన్యవాదములు. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.